యువకులం నవయోధులం యేసురాజు శిలువ సేనలం. యువకులం నవయోధులం యేసురాజు శిలువ సేనలం. యేసురాజు శిలువ సేనలం. ప్రభునందు ప్రియులారా, అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక తన యొక్క జీవితములో ఆఖరి పత్రిక. పౌలు చనిపోయే ముందు రాసిన పత్రిక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక. రోమాలోని చెరసాలలో నీరో చక్రవర్తి వేశాడు పౌలుని. చెరసాల్లో వేసి ఆనందం పొందుతున్నాడు. చెరసాల్లో వేయబడినటువంటి పౌలు చీకటి గదిలో ఎంతో బాధను అనుభవిస్తూ ఉన్నాడు. చీకటి గదిలో అక్కడ తడి ఎక్కువగా ఉన్నది. ఆ గది వాతావరణం అంత అనుకూలంగా లేదు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా పౌలు వెళుతూ ఉన్నాడు. ప్రియులారా, పౌలు వృద్ధాప్యంలో ఉన్నాడు. అయితే తిమోతి యవనస్తుడిగా ఉన్నాడు. నా కుమారుడైన తిమోతి 1వ అధ్యాయంలో మనం చూస్తాం, మొదటి పత్రికలో మనం చూస్తాం. నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము అన్నాడు. అనగా తిమోతి యవనస్తుడిగా ఉన్నాడు, పౌలు వృద్ధుడుగా ఉన్నాడు. సారికి 2వ పత్రికలో కూడా నా కుమారుడా అని తిమోతిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నా కుమారుడా, నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాడు. తిమోతి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేశాడు. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో మరి చెరసాల్లో ఉండి చివరి మాటలు అనగా కొద్ది దినాలకు చనిపోతాడన్నప్పుడు ఆ చనిపోయే ముందు రాసినటువంటి పత్రికే 2వ తిమోతి పత్రిక. ప్రియులారా, క్రీస్తు శకం 67వ సంవత్సరములో ఈ పత్రికను పౌలు రాశాడు. క్రీస్తు శకం 64వ సంవత్సరములో మరి రోమా పట్టణం సగం కాలిపోతూ ఉంది. ఆ సగం కాలిపోయే దానికి ఆద్యుడు ఎవరు అంటే నీరో చక్రవర్తి. పట్టణం కాలిపోతూ ఉంటే ఏం చేస్తున్నాడు? ఫిడేలు వాయించుకుంటా కూర్చున్నాడు. తన యొక్క ఆస్థానంలో తన యొక్క సింహాసనం మీద కూర్చొని నవ్వుకుంటూ ఉన్నాడు. దాదాపుగా కొంత పిచ్చి ఎక్కువైనటువంటి పరిస్థితి. పట్టణం కాలిపోతూ ఉన్నప్పుడు దాని మీద ఎక్కువగా క్రైస్తవులను హతసాక్షులుగా చేశాడు. అలాంటి సందర్భంలో మరి ఆ క్రీస్తు శకం మరి 67 తర్వాత మరి పౌలును రోమా అధికారులు శిరచ్ఛేదనం చేశారు, తలను ఛేదించి వేశారు. ప్రియులారా, ఈ రీతిగా పౌలు యొక్క జీవితం ముగించబడింది. ఆఖరి సమయములో, ఆఖరి దినాల్లో మరి ఆఖరి మాటలు ఎంత విలువైనవో మరి తెలియచేయటం కోసం మరి పౌలు ఈ 4 అధ్యాయాలు 2వ పత్రికలో 4 అధ్యాయాలుగా దీన్ని వ్రాశాడు. ప్రియులారా, అయితే మొదటి అధ్యాయములో మరి తిమోతిని హెచ్చరిస్తున్నాడు, లేకపోతే తిమోతిని ధైర్యపరుస్తున్నాడు. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు ఓ తిమోతి అని తిమోతికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, 3వ అధ్యాయములో అంత్యదినములు అపాయకరమైన కాలాలు వస్తాయి, మనుషులు స్వార్థంతో ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని తిమోతిని హెచ్చరించాడు. ప్రియులారా,
అలాగే 4వ అధ్యాయములో వ్యక్తిగతమైన విషయాలు జ్ఞాపకం చేశాడు. అనగా ఇదిగో మరి దేమా యహలోకాన్ని స్నేహించి ఎవరు తనతో ఉన్నారో, ఎవరు విడిచిపెట్టారో, ఎవరు తిట్టారో, ఎవరు ఆయన్ని అసహించుకున్నారో ఆ విషయాలన్నీ వ్యక్తిగతమైన విషయాలు రాశాడు. దేమా యహలోహాన్ని స్నేహించి నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, లోక మాత్రమే నాతో ఉన్నాడు అని జ్ఞాపకం చేశాడు. ఇదిగో త్రీతు దల్మతియాకు వెళ్ళిపోయాడు అని జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత ఒక కన్సరివాడు నాకు కీడు చేశాడు అని కూడా జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, ఈ రీతిగా తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని 4వ అధ్యాయంలో జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, అయితే మనం చదువుకున్నట్లుగా 2వ అధ్యాయములో మరి పౌలు తిమోతికి హెచ్చరిస్తూ, తిమోతిని ధైర్యపరుస్తూ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు సేవకుని పని చేయి, నీవు ప్రయాసపడు, నీవు కష్టపడు. కష్టపడటానికి ఎలా ఉండాలి అంటే 3 వ్యక్తులను మోడల్గా తీసుకొని చెప్తున్నాడు. వారిలో మొదటి వ్యక్తి సైనికుడుగా నువ్వు పనిచేయాలి అన్నాడు. రెండవదిగా జట్టి అయిన వాడుగా, ఇంగ్లీష్లో అథ్లెట్ అని రాయబడింది. అథ్లెట్ అంటే ఎవరు? పరుగు పందెములో పరిగెత్తేవాడు అథ్లెట్ అని. జట్టి అయిన వాడిలాగా నీవు ఉండాలి అని జ్ఞాపకం చేశాడు. మూడవది వ్యవసాయకుడుగా, వ్యవసాయదారుడుగా అని జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, ఈ 3 విషయాలు జ్ఞాపకం చేస్తూ 2వ అధ్యాయంలో మరి పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఈ మాటలు వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మొదటిది ఈ ఉదయకాలంలో ఈ 3 గురించి నా సంగతి మరి ఈ ఉదయకాలంలో మనము జ్ఞాపకం చేసుకొని మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటి వ్యక్తి పౌలు జ్ఞాపకం చేస్తున్నది ఎవరిని అంటే మంచి సైనికుడు అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచి సైనికుడు అంటే ప్రియులారా, ఒక వ్యక్తి మందిరంలో నుంచి బయటకు వస్తూ ఉన్నాడు. మందిరంలో నుంచి బయటకు వస్తుంటే ఒక సేవకుడు ఆ ద్వారం దగ్గర నిలబడి వచ్చే వారందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నాడు. షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నప్పుడు ఆరాధన చేసి వచ్చిన వారందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నాడు. షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని బాగా షేక్ హ్యాండ్ తీసుకొని బాగా ఊపి పక్కకు తీసుకొని వచ్చి, నీవు క్రీస్తు సైనికుడిగా ఉండాలయ్యా అని అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, ఐ యామ్ ఆల్రెడీ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్ అని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను క్రీస్తు సైన్యములో ఎప్పుడో సైనికుని, ఐఎమ్ ఆల్రెడీ ఏ సోల్జర్ ఇన్ ద లార్డ్స్ సర్వీస్ అని జ్ఞాపకం చేశాడు. అంటే అర్థం ఏమిటంటే ఆల్రెడీ నేను సైనికుడిగానే ఉన్నాను అని జ్ఞాపకం చేశాడు. నీవు సైనికుడిగా ఉన్నావా అని ఆయన గురించి ఆలోచన చేసి ఎంక్వైరీ చేసినప్పుడు అతడు మందిరానికి ఎప్పుడు వస్తున్నాడు అని అడిగాడు. మందిరానికి నీవు క్రిస్మస్కి లేకపోతే ఈస్టర్కి జనవరి 1కే నువ్వు కనపడ్డావు అని అంటే, నేను సీక్రెట్ సర్వీసులండి అన్నాడండి. అంటే అర్థం ఏమిటంటే ప్రియులారా, అతడు సైనికుడు అని చెప్పుకుంటున్నాడు, కానీ ప్రభువు చెబుతున్నటువంటి మాట మంచి సైనికుడు అనే మాట. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మంచి సైనికుడు ఎప్పుడు యుద్ధరంగంలోనే ఉంటాడు, యుద్ధము చేస్తూనే ఉంటాడు. రోజు సైనికుడు ఏం చేస్తాడంటే యుద్ధము చేస్తాడు. యుద్ధ రంగాన్ని, యుద్ధ భూమిని వదిలిపెట్టేవాడు కాదు సైనికుడు. మంచి సైనికుడు అన్నాడు, సైనికుడుగా ఉంటాడు. ఆ షేక్ హ్యాండ్ తీసుకున్నటువంటి వ్యక్తి ఒకవేళ సైనికుడు మాత్రమే అంతే, కానీ అతడు మంచి సైనికుడిగా ఉండలేకపోయాడు. కారణం ఏమిటంటే, యుద్ధ భూమిలో దేవుని పరిచర్యలో, దేవుని సహవాసములో, ప్రార్థనలో, దేవుని పిల్లలతో ఎల్లప్పుడూ కలిసి ఉండే వ్యక్తిని ఏమని పిలుస్తాం మనము? మంచి సైనికుడు అంటాం. మంచి సైనికుని యొక్క లక్షణాలలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రియులారా, దేవుడు కోరుకుంటున్న మాట ఏమిటంటే, నీవు మంచి సైనికుని వలె అనే మాట మనం చూస్తున్నాం. యు మే బి ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్, యు మే బి ఏ వర్షిప్పర్, యు మే బి ఏ డివోటీ. నువ్వు ఒక భక్తి కలిగిన వ్యక్తిగా ఉండొచ్చు, ప్రార్థనాపరుడుగా ఉండొచ్చు,
ఆరాధన చేసేవాడుగా ఉండొచ్చు, ఒక పెద్దగా ఉండొచ్చు, ఒక పరిచారుడుగా ఉండొచ్చు, ఒక సేవకుడుగా ఉండొచ్చు, సంఘములో ఏ పనైనా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వ్యక్తిగా మనం ఉండొచ్చు. కానీ అన్నిటికంటే ప్రభువు కోరుకుంటున్నది ఏమిటంటే ఒక మంచి సైనికుడుగా నీవు ఉండాలి ప్రియులారా. ఎందుకంటే ఈ లక్షణము అందరికీ రాదు. ఎందుకంటే ఎర్ర సముద్రము దాటిన తరువాత ఇశ్రాయేలీలు వారందరినీ ఒక్కొక్క గోత్రములో నుంచి కొందరిని తీసుకొని వారిని సైన్యంగా చేస్తున్నారు. దాదాపు 6 లక్షల చిల్లర వారు సైన్యం అన్ని గోత్రాల నుంచి వారిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏర్పాటు చేసే క్రమములో మరి ఎవరెవరిని ఏర్పాటు చేసుకుంటున్నారు? ఉదాహరణకి మన భారతదేశ ప్రభుత్వం మరి ఇండియన్ ఆర్మీ అని ఉంటుంది. ఈ ఇండియన్ ఆర్మీకి ఏమేమి క్వాలిఫికేషన్స్ కావాలంటే +2 చదవాలి, అనగా ఇంటర్మీడియట్ చదవాలి, 50% మార్కులు కంపల్సరీగా వచ్చి ఉండాలి, 17 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్కుడై ఉండాలి. ఇవి క్వాలిఫికేషన్స్. అలాగే మరి ఇశ్రాయేలీల్లో అనగా దేవుని పిల్లలముగా మనము ఆ పరిచర్య చేయటానికి మనకు కూడా ఏముండాలి? కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 3 చదువుదాం. ఇశ్రాయేలీలలో సైన్యముగా వెళ్ళువారిని అన్నాడు. ఇశ్రాయేల్లో సైన్యముగా వెళ్ళేవారిని అంటూ ఏమన్నాడండి? అనగా 20 ఏండ్లు మొదలుకొని ప్రాయము గలవారిని అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. అంటే క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ చెప్తున్నాడు. ఎంత అంటండి? 20 సంవత్సరాలు పైప్రాయం అన్నాడు. అంటే ముసలోళ్ళని కాదు, మళ్ళీ 20 ఏండ్ల పైప్రాయము కలిగిన వారు దాదాపుగా ఆ సైన్యములో చేరేవారి లెక్క గోత్రాలకు కొంతమందిని సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఫిజికల్ టెస్ట్, అక్కడ వెళుతున్నప్పుడు ఏం చేయాలి? లాంగ్ జంప్ ఎంత దూకుతాడు, హై జంప్ ఎంత దూకుతాడు, 100 మీటర్స్ ఎంత దూరం పోతాడు, పరుగు పందెంలో 1000 మీటర్లు ఎంత దూరం పోతాడు, ఇవన్నీ వయసు ఎలా ఉండాలి, శరీర సౌష్ఠవం ఎలా ఉండాలి, బలం ఎలా ఉంది, యుద్ధం చేయగలుగుతాడా లేదా, ఆరోగ్యంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, అన్నీ గమనించి ఆ వ్యక్తిని ఆ సైన్యములోకి తీసుకుంటారు. సైన్యములోకి తీసుకున్నప్పుడు సైన్యములో ఆ వ్యక్తి ఏం చేయాలి? ఆ యుద్ధములో దేశం కోసం ప్రయాసపడతాడు. ప్రియులారా, మరి వీరి వయస్సును జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఎంత అంటున్నాడండి? అతడు 20 సంవత్సరాలు ప్రాయం కలిగిన వాడై ఉండాలి, ఇశ్రాయేలీయుడై ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏం చెప్పండి? అతడు ఇశ్రాయేలీయుడై ఉండాలి. ఇశ్రాయేలు అనగా యాకోబును మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు ఒకరోజు రాత్రి ఏం చేశాడు? దేవుడు చెప్పిన సాక్ష్యం, నీవు దేవునితోనూ మనుషులతోనూ ఏం చేశాడు అన్నాడండి? పోరాడి గెలిచితివి అన్నాడండి. దేవునితో మనుషులతో పోరాడాలి, ప్రార్థన అనుభవం ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ద క్యారెక్టర్. అతనికి ప్రార్థించే అనుభవం తప్పనిసరిగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అతడు ఇశ్రాయేలీయుడై ఉండాలి. అంత మాత్రమే కాదు, అతనికి యవన బలం ఉండాలి. ప్రియులారా, యవన బలం, పక్షిరాజు ఎగురునట్లుగా పక్షిరాజు బలము గలవారై తమ రెక్కలు చాపి ఏం చేస్తారంట? పైకి ఎగురుతూ ఉంటారు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. ఎవరు వారు? యెహోవా కొరకు ఎదురు చూచువారు. వారికి ఏముంటుందంటండి? నూతన బలాన్ని సంపాదించుకుంటారు. వారు ఎగురుతారు. అక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి, వారు ఎలా ఉంటారంటే, వారు అలసిపారు, వారు అలయక ఇంకా సొమ్మసిల్లరు. వారు అలసిపోయేటువంటి వారు కాదు, సొమ్మసిల్లిపోయేవారు కాదు, పైకి ఎగురుతారు, నూతన బలాన్ని పొందుకుంటారు. ఎవరంటండి? ఇశ్రాయేలుడు అనగా ఇదిగో దేవుని పిల్ల. వారిని గురించి జ్ఞాపకం చేస్తున్నారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు అన్నాడు ప్రియులారా. నూతనమైన బలము అని పక్షిరాజును జ్ఞాపకం చేస్తున్నాడు. 103వ కీర్తనలో మనందరికీ తెలుసు,
పక్షిరాజు యవనం వలె నీ యవనము ఏమవుతుందంటండి, క్రొత్తదగుచుండునట్లుగా అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. పక్షిరాజు యవనము ఏమవుతుందంటండి, నూతనమవుతుంది. పక్షిరాజు యవనం వలె నీ యవనము నూతనమవ్వాలి, బలము సంపాదించుకోవాలి. ప్రియులారా, పక్షిరాజు ఏం చేస్తుంది? పక్షిరాజు దాదాపు 75 సంవత్సరాలు బ్రతుకుతుంది. అది 75 సంవత్సరాలు బ్రతికినటువంటి ఈ పక్షిరాజు యవన కాలంలో బాగా వేటాడుతుంది, బాగా ప్రయాసపడుతుంది, బాగా ఎగురుతుంది. అది దానికి 40 సంవత్సరాలు వయసు వచ్చేపాటికి ఈకలు బాగా పెరిగిపోతాయి, ముక్కు బాగా వంగిపోతాయి, కాళ్లకు గోళ్ళు ఎక్కువగా పెరిగిపోయి అది వేటాడటానికి ఎలాంటి ఆస్కారం ఉండదు. ఎందుకని? పైనుంచి ఎక్కడో దూరం నుంచి నీళ్ళల్లో ఉన్నటువంటి చేపను వేటాడాలంటే దాని యొక్క గోళ్ళు బాగా పట్టుకోవటానికి ఉండాలి. అయితే గోళ్ళు బాగా పెరిగిపోయి పట్టుకోవటానికి కూడా అవకాశము ఉండదు. అది ముక్కుతో అది పొడుచుకొని తినాలంటే కూడా ముక్కు ఏమైపోతుందంటే బాగా వంగిపోయి ఉంటుంది, ఈకలు బాగా పెరిగిపోయి ఉంటాయి, ఇక వేటాడలేనటువంటి స్థితి. అలాంటి సమయంలో పక్షిరాజు ఏం చేస్తుందంటే రెండు ఆలోచనలు చేస్తుంది. ఒకటి చచ్చిపోవటమా, లేకపోతే నన్ను గాయం చేసుకోవటమా ఆలోచన చేస్తుంది. ప్రియులారా, పక్షిరాజు ఏం చేస్తుందంటే అది చచ్చిపోవటం కంటే తన్ను తాను గాయం చేసుకుంటుంది. ఇదిగో ఒక ఎత్తైన ఉన్నతమైన స్థలములోనికి వెళ్ళి దాని ఈకలన్నీ పీకేసుకుని బోడిగుండు చేసుకుంటే అది మొత్తం ఒక్క ఈక కూడా ఉంచుకోదు. కాళ్లకు గోళ్ళు విరిచేసుకుంటుంది, ముక్కును రాయి మీద గట్టిగా కొట్టి 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 ముక్కు ఎర్రగొట్టుకుంటుంది. ఇప్పుడంతా బోడైపోయింది. కొద్ది దినాల్లోనే మరలా చక్కగా ఈకలు పెరగటం ప్రారంభిస్తాయి, ముక్కు చక్కగా వస్తుంది, గోళ్ళు కొద్దిగా పెరుగుతాయి. ఇప్పుడు ఎలా ఉందంటే పక్షిరాజు యవనము వలే అన్నాడు. పక్షిరాజు ఇప్పుడు ఎలా కనపడుతుంది? యవ్వనంగా కనపడుతుంది, క్రొత్తదిగా కనపడతా ఉంది. అలాగా క్రొత్తదిగా యవ్వన కాలం, యవ్వనం ఉన్నట్లుగానే ఉండాలి. వృద్ధాప్యం ఉన్నవారు సైన్యములోకి ఏమాత్రమో పనికిరారు. కానీ యవనస్తులు 20 సంవత్సరాల పై ప్రాయము కలిగిన వారు అన్నాడు, వాడు ఇశ్రాయేలీయుడై ఉండాలి అన్న మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, అది ఏం చేసిందంటే తన్ను తాను గాయం చేసుకుంది. అది ఉన్నతమైన స్థలములో, ఎవరికి కనబడనటువంటి స్థలములో, ఎత్తైన స్థలములో అది ఒంటరితనాన్ని కలిగి ఉంటుంది. ప్రియులారా, ఒంటరితనం, పరిశుద్ధత, ప్రత్యేకత, మానవుల్లో నుంచి పాప సంబంధమైనటువంటి లోకములో నుంచి మనుషులు ఎలాగా ప్రత్యేకించబడి దేవుని కొరకు ఏర్పాటు చేయబడ్డారో అదే రీతిగా లోకములో ఉన్నటువంటి పక్షి జాతిలో నుంచి అది ప్రత్యేకముగా ఉన్నతమైన స్థలానికి వెళ్ళి అక్కడ ఒంటరితనం గడుపుతూ ఉంది. తన్ను తాను గాయాలు చేసుకుంది, తన్ను తాను శుద్ధి చేసుకుంది, తన్ను తాను బాగు చేసుకుంది. పాత స్వభావాన్ని, పాత ఆలోచనలు, పాత కోరికలను అన్నిటినీ పోగొట్టుకొని విరగొట్టేసుకుంది, పాతవన్నీ తీసేసుకుంది. ఈకలు కానీ, ముక్కు కానీ, దాని గోళ్ళు కానీ అన్నిటినీ పోగొట్టుకొని ఒక నూతనమైన వ్యక్తిలాగా ఎలాగ వచ్చిందో నూతనం అని జ్ఞాపకం చేస్తున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము ఏమవ్వాలన్నాడండి? క్రొత్తదగుచున్నట్లుగా. ఇప్పుడు స్వయంగా ఆహారం సంపాదించుకోగలుగుతుంది, అప్పుడు ఆహారం సంపాదించుకోలేకపోతుంది, ఇప్పుడు ఆహారం సంపాదించుకోగలుగుతుంది. ప్రియులారా, క్రీస్తు ప్రభువును నమ్మినటువంటి యవన కాలములో ఉన్నటువంటి బలం, కాలేబును జ్ఞాపకం చేసుకుంటే 40 సంవత్సరాల వయసులో యుద్ధానికి వచ్చాడు. 40 సంవత్సరాల వయసులో యెహోషువతో కలిసి యుద్ధం చేస్తూ ఉన్నాడు. కాలేబు 40 సంవత్సరాల వయసులో ఎట్టున్నాడో 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అతనికి కళ్ళు మందగించలేదంటండి, కంటి చూపు తగ్గలేదు, బలం తగ్గలేదు. అప్పుడు ఎంత బలం ఉన్నదో ఇప్పుడు కూడా అంతే బలం ఉన్నది అంటున్నాడు. ప్రియులారా, సైనికుడు యుద్ధ రంగాల్లోకి వెళ్ళాలి,
అతడు ఇశ్రాయేలీయుడై ఉండాలి, అతడు యవన ప్రాయం కలిగిన వాడై ఉండాలి. అయితే ఈ సైనికుడు యుద్ధం చేయాలి. యుద్ధం ఎప్పుడెప్పుడు చేయాలి, ఎప్పటి వరకు చేయాలి? సంఖ్యాకాండం 32వ అధ్యాయం 20వ వచనం చూడండి. యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు. యుద్ధం ఎప్పుడు దాకా చేయాలి చెప్పండి? శత్రువులను వెళ్ళగొట్టు వరకు. సైనికుడు యుద్ధ రంగములో, యుద్ధ భూమిలోకి వెళ్ళి, అయ్యో నేను ఓడిపోతున్నాను, నా ప్రాణం పోతుందేమో చెప్పి ప్రాణ భయం కలిగి వెనక్కు తిరిగి వచ్చేవాడు కాదు. అందుకనే ప్రత్యేకంగా ఏమని రాయించాడు? మంచి సైనికుడు. మంచి సైనికుడు ఏం చేస్తాడంటే యుద్ధ రంగములోనికి వెళ్ళి శత్రువును వెళ్ళగొట్టే వరకు ఏం చేస్తాడు? యుద్ధము చేస్తూనే ఉంటాడు. ప్రియులారా, యుద్ధ రంగములోకి వెళ్ళిన తర్వాత పారిపోయేవాడు కాదు. శత్రువులను వెళ్ళగొట్టాలి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఏమని రాయబడింది? వారు శత్రువులను వెళ్ళగొట్టలేకపోయారు. శత్రువును వెళ్ళగొట్టకపోతే ఏం చేస్తారు? వాళ్ళు నీతోనే పాటుండి నిన్ను బలహీనపరుస్తారు. నీతో పాటు ఉండి నిన్ను అపహాస్యానికి గురి చేస్తారు. శత్రువు ఏం చేస్తాడంటే నీ మీద అపహాస్యం చేస్తాడు. నన్ను వెళ్ళగొట్టలేకపోయావా అన్నట్లుగా. ప్రియులారా, బెన్యామీయులు యోబూసీయులను వెళ్ళగొట్టలేకపోయిరి అన్నాడు న్యాయాధిపతుల గ్రంథంలో. ఇశ్రాయేలు గోత్రాల్లో బెన్యామీను గోత్రం ఒకటి ఉంది. ఆ బెన్యామీను గోత్రం యోబూసీయులను అప్పగించారు. ఒక్కొక్కరిని అప్పగించారు. యోబూసీయులను అప్పగించినప్పుడు యోబూసీయులను ఏం చేయలేకపోయారు? వీళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. శత్రువును వెళ్ళగొట్టలేకపోతే శత్రువు మనల్ని చూసి ఏం చేస్తాడు చెప్పండి? అపహాస్యం చేస్తాడు. మనకు ప్రధానమైన శత్రువులు అపవాది, లోకము, శరీరం. మనం ఏం చేయాలి? ఈ శత్రువులను మనం వెళ్ళగొట్టాలంటే మనం ఏం చేయాలి? యుద్ధరంగంలో ఉండాలి. యుద్ధరంగంలో ఎప్పుడు ఉండాలి? ప్రతి నిత్యము యుద్ధరంగములోనే ఉండాలి. ప్రతిరోజు యుద్ధం వచ్చే ప్రతి విశ్వాసి ప్రతిరోజు ఎక్కడ ఉండాలి? యుద్ధరంగములో ఉండాలి. ఏమి చేయాలి? శత్రువులను వెళ్ళగొడుతూనే ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. ఆ తర్వాత అక్కడ చదివితే అక్కడే అన్నాడు, ఎప్పటి వరకు అక్కడ అన్నాడు సైనికుడు యుద్ధం ఎప్పటి వరకు చేయాలన్నాడు? శత్రువులను వెళ్ళగొట్టే వరకు యుద్ధం చేయాలి. ఇంకా అక్కడే చూడండి. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 18వ వచనం. 32వ అధ్యాయము 18వ వచనం. ఇశ్రాయేలీలో ప్రతివాడు తన స్వాస్థ్యము పొందే వరకు. చూసారా? శత్రువులను వెళ్ళగొట్టే వరకు. రెండవది స్వాస్థ్యము పొందే వరకు. ప్రియులారా, మనము స్వాస్థ్యాన్ని పొందుకోవాలి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశం ఆయన బయలుదేరి వెళ్ళాడు. కనాను దేశములో ఉన్నాడు. తాను పొందనై ఉన్నటువంటి ఆస్వాస్థ్యము, తాను చూడబోతున్నటువంటి ఆస్వాస్థ్యము ఇక్కడ ఉన్నది నిజమైనది కాదు. కీర్తన గ్రంథం 16వ కీర్తనలో మనకు తెలుసు, మనోహరమైన స్థలములలో మనకు స్వాస్థ్యము అన్నాడు. ఎక్కడండి? మనోహరమైన స్థలం, పరలోకములో మనకు స్వాస్థ్యం, అది నిత్య స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యాన్ని గురించి చెప్తున్నాడు. శ్రేష్టమైన స్వాస్థ్యం, స్థిరమైన స్వాస్థ్యం. పేతురు పత్రిక లేకపోతే హెబ్రీ పత్రికలో కూడా మాట ఉన్నాయి కదా, తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యం. అక్కడ ఎవరుంటారు? పరిశుద్ధులు ఉంటారు. నిత్యము అక్కడ ఉంటాం. ప్రియులారా, ఆ స్వాస్థ్యమును సంపాదించుకునే వరకు అన్నాడు. ప్రియులారా, యుద్ధ భూమిలో
ఎప్పటి వరకు ఉండాలంటే శత్రువులను తరిమే వరకు ఉండాలి. రెండవది మనము స్వాస్థ్యము పొందుకునే వరకు ఉండాలి. లోకములో కొన్ని శ్రేష్టమైన ఉంటావు కదా, అలాగే పరలోకములో ఎలాంటిది ఉన్నదంటండి, శ్రేష్టమైనది ఇంకా స్థిరమైన స్వాస్థ్యము. ప్రియులారా 9వ అధ్యాయం 15వ వచనంలో నిత్య స్వాస్థ్యము అన్నాడు. ప్రియులారా అవును. అయితే ఏమి చేయాలి? ఆ స్వాస్థ్యం పొందుకునే వరకు యుద్ధ భూమిలోనే ఉండాలి. యుద్ధ భూమిలో ఉండాలి. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయములో వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరుతున్నప్పుడు యోవాబు అతని అనుచరులను పిలిచి యుద్ధానికి పంపించాడు. యుద్ధానికి పంపించినప్పుడు వారు ఏం చేశారు? అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును వారు ఏం చేశారు? ముట్టడి వేశారు అని రాయబడింది. అంటే అమ్మోనీయుల రబ్బా పట్టణాన్ని ముట్టడి వేశారు ఎవరు? యుద్ధానికి వెళ్ళిన వారు. కానీ దావీదు ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళలే. దావీదు యుద్ధానికి వెళ్ళలేదు, కానీ దావీదు విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. దావీదు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, దాదాపు ఆరాధన చేసేవాడు, యుద్ధాలు చేసేవాడు, యుద్ధాలు జరిగించేవాడు. యెహోవా కొరకు యుద్ధాలు జరిగించేవాడు ఎవరు? దావీదు. యెహోవా కొరకు యుద్ధాలు జరిగించే దావీదు యుద్ధానికి పోకుండా ఇంట్లో ఉన్నాడు. ప్రియులారా, దావీదు మాత్రం తన కొరకు యుద్ధాలు చేసుకోలేదు, కానీ యెహోవా కొరకు యుద్ధాలు చేశాడు. అలాంటి దావీదు వసంతకాలమున రాజులు యుద్ధానికి పోతే అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణాన్ని ముట్టడి వేసి, అయ్యా మేము ముట్టడి వేశాం, ఇట్లా జరిగింది అని వాళ్ళు వచ్చి చెప్తా ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఇంట్లో నిద్రపోతా ఉన్నాడు. ప్రియులారా, సైనికుడు, మంచి సైనికుడు అనేవాడు ఎప్పుడు ఏం చేస్తాడు? యుద్ధ భూమిలోనే ఉంటాడు, యుద్ధాలు చేస్తూనే ఉంటాడు. యుద్ధ భూమికి వెళ్ళని కారణంగా వ్యక్తిగతంగా తన యొక్క ఆత్మీయమైన జీవితం ఏమైపోయింది? నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. ప్రియులారా, అవును. దావీదు వ్యక్తిగత జీవితంలో ఓడిపోయాడు, కుటుంబ జీవితంలో ఓడిపోయాడు. పిల్లలు అనేకమైనటువంటి పొరపాట్లు చేయటానికి కారకుడయ్యాడు. సింహాసనాసీనుడయ్యాడు, రాజ్య పరిపాలన బాగా చేస్తూ ఉన్నాడు. కానీ కొన్నిసార్లు యుద్ధమునకు వెళ్ళకపోతే నష్టం అని జ్ఞాపకం చేస్తున్నాడు. మన ఆత్మీయమైన జీవితంలో కూడా మనము యుద్ధ భూమిలో మనం ఉండాలి. సువార్త ప్రకటించే వారముగా, ప్రయాసపడే వారముగా, కష్టపడే వారంగా, ప్రార్థించే వారంగా, పరిచర్య చేసే వారంగా, సహవాసానికి వచ్చే వారంగా, క్రమక్రమంగా దేవుని సన్నిధిలో ఉండటం ద్వారా మేలు ఉన్నది. కానీ సహవాసాన్ని విడిచిపెట్టి నన్నెవరో పిలవలేదు, నన్నెవరో అడగలేదు అని అంటూ ఉన్నావంటే నీ సహవాసం ఏమిటి? నీ ఆత్మీయత ఏమిటి? దేవుడు అడుగుతున్నాడు. ప్రియులారా, ప్రభువుకు మనము లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, తిమోతి గురించి జ్ఞాపకం చేస్తూ తిమోతికి రాస్తూ ఏమంటున్నాడండి? నేను మంచి పోరాటము పోరాడి తిని, నేను మంచి పోరాటం పోరాడిని. మంచి సైనికుడు ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? మంచి పోరాటం పోరాడతాడు. మంచి పోరాటం. ఈజ్ ఎ గుడ్ ఫైటర్. అంత మాత్రమే, ఈజ్ ఎ గుడ్ ఫినిషర్. నా పరుగు ఏం చేశాడండి? తుదముట్టించాడు. గుడ్ ఫినిషర్. మంచి పోరాటం పోరాడేవారంగా మనం ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. తుదముట్టించాలి. మనము ఆ యొక్క పరుగు పందెములో, లేకపోతే ఆ యుద్ధ రంగములోనే మనం ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది ఎవరి గురించి చెప్పాడండి? జట్టి అయిన వాడు అన్నాడు. ప్రియులారా, జట్టి అయిన వాడు అంటే ఇంగ్లీష్లో ఎథ్లెట్ అని రాయబడింది. ఎథ్లెట్ ఏం చేస్తాడంట? అక్కడే చెప్పాడు చూడండి, నియమ ప్రకారము అన్నాడు కదా. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు ఏమన్నాడు? నియమ ప్రకారము పోరాడుకుంటే అంటే ఏం చేయాలి? ఉదయాన్నే లేవాలి.
తర్వాత వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజులు చేయాలి. అతడు సోమరిపోతుగా ఉండకూడదు, ఎంత పెడితే అంత తినకూడదు. అక్కడ అంటున్నాడు మితముగా అన్నాడు. కొన్ని నియమాలు ఉన్నాయి ఎవరికి? పరుగు పందెంలో పరిగెత్తేవానికి. ఎలాంటి నియమాలు? కొరింథీ పత్రిక చూడండి, 9వ అధ్యాయం. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో ఏమన్నాడు? పందెపు రంగమందు పరిగెత్తువారు పరిగెత్తుతురు కానీ ఒక్కడే బహుమానము పొందునని నీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. అక్కడ ఏమంటున్నాండి? మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల్లో ఎలా ఉండాలంటండి? మితముగా ఉండాలి. అంతే. ఎక్కడ ఏదన్నా పెట్టినా ఏదన్నా ఇచ్చినా అవును, తిండిబోతుగా ఉండకూడదు, త్రాగుబోతుగా ఉండకూడదు, వదరుబోతుగా ఉండకూడదు, తిట్టుబోతుగా ఉండకూడదు. పిల్లారా, ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ కొంతమంది మితం తప్పిపోతారు. ఏందిరా ఇంత పొట్ట వచ్చింది, రేపు నుంచి ఎక్సర్సైజ్ చేయాలిరా, పరిగెత్తాలిరా అంటాడు. వచ్చిన తర్వాత నువ్వు కష్టపడితే ఎప్పుడుకో తగ్గిద్ది. కానీ దాని విషయంలో నియమాలు తీసుకున్నప్పుడు నువ్వు ఆ క్రమమైనటువంటి అనుభవం నువ్వు ఉంటావు. అంటే నీ యొక్క ఫిట్నెస్ ఎలా ఉంటుంది? క్రమంగా ఉంటుంది. దాన్నే ఇంగ్లీష్లో డిసిప్లిన్ అన్నారు పిల్లరా. అన్ని విషయముల్లో ఎలా ఉండాలండి? మితముగా ఉండాలి. నిద్ర కూడా తగినంతే నిద్రపోవాలి. కొన్నిసార్లు 2 రోజులు నిద్రపోయేవాళ్ళు కూడా ఉంటారు. అప్పుడే తెల్లారిందా అన్నట్టుగా. అంటే నిద్రబోతులు, తిండిబోతులు, త్రాగిబోతులు, వదరబోతులు అని బైబిల్లో చెప్పినట్లుగా ఇలాంటి నియమాలు పాటించకుండా ఉంటే, నియమావళి తప్పితే ఏమవుతారు? వారు పందెపు రంగంలో పరిగెత్తలేరు. ఎందుకని? వారు మితముగా లేరు కాబట్టి అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. అనగా మన పరుగు పందెములో అన్ని విషయాల్లో మితముగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడే నీకేమొస్తుంది? కిరీటము పొందాలి, బహుమానము పొందునట్లుగా మీరు పరిగెత్తాలి. నీవు పరిగెత్తుతుంది దేనికోసం? పక్కనోడు పరిగెత్తున్నాడని నేను పరిగెత్తున్నాడు కాదు, ఏదో 2nd ప్రైజో 3rd ప్రైజో వచ్చిద్దిలే అనే కోసం కాదు, లేకపోతే ఏదో పార్టిసిపేషన్ చేశానులే అనేదాని కోసం కాదు. బహుమానము పొందునట్లుగా మనం బహుమానం రావాలి అన్నట్లుగా. బహుమానం ఎవరికి వచ్చిందంటండి? అక్కడ చెప్పాడు, పందెపు రంగములో ఒక్కడికే బహుమానం వచ్చింది. అంతే, 10 మందికి రాదు, ఒక్కడే బహుమానం పొందుతాడు. ఆ బహుమానం పొందాలని పరిగెత్తాలి. ప్రార్థనా జీవితం, స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని చదవటం, సహవాసానికి రావటం, క్రమం 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 అన్ని విషయాల్లో అలాంటి డిసిప్లైన్. అయితే గురి చూసి పరిగెత్తాలన్నాడు కదా. చదవండి అన్నమాట. కొరింథీ మొదటి పత్రికలో పందెపు రంగం 25వ వచనంలో, పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండను, వాడు క్షయమైన కిరీటమును పొందుటకును అన్నాడు. వారు దేనికోసం పరిగెత్తున్నారంట? వారు పొందేది క్షయమైన కిరీటం. ఒలింపిక్స్లో ఆకులతో అల్లినటువంటి కిరీటం తీసుకొచ్చి పెడతారు. అది 4 రోజులు ఎండ తగిలితే ఏమవుతుంది? ఆకులన్నీ ఎండిపోతాయి. అది క్షయమైన కిరీటం మనమైతే అన్నాడు. మనం పరిగెత్తుతుంది దేనికోసం చెప్పండి? అక్షయమైన కిరీటం కోసం పరిగెత్తుతున్నాం. 6వ వచనం 26లో ఏమన్నాడు? కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. అంటే మనకి ఏం కావాలి? పరుగు పందెంలో గురి ఉండాలి. గురి ఉండాలి. అటు ఇటు చూడకూడదు, అటు ఇటు చూడకూడదు. అటు ఇటు చూసామంటే, మనుషులు మాటలు చూసామంటే, మనుషులు మాట్లాడే మాటలు చూసామంటే నువ్వు అసలు రాలేవు దేవుని మందిరానికి. ఎవరి వైపు చూడాలి చెప్పండి? గురి. ఏ గురి? మన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైనా యేసే మన గురి. ఆయన వైపే మనం చూడాలి. మనుషుల వైపు చూస్తే మనుషులు అన్న మాటలు గుర్తుకొస్తాయి,
మనుషుల వైపు చూస్తే అసలు దేవుని మందిరానికి రావటానికే మనం ఇష్టపడం. పిల్లారా, మన గురి ప్రభు వైపే. అక్కడ తేటగా రాశాడండి, గురి చూడని వానివలే కాకుండా పరిగెత్తు వాడను కాదు అన్నాడు. మనము గురి కలిగి ఉండాలి అన్నాడు. పిల్లారా, కొన్నిసార్లు మనం గురి తప్పుతూ ఉంటాం. తాబేలు కుందేలు తెలుసు మనకి. ఏం చేసింది? తాబేలు చిన్నగా నడుస్తుంది, ఇద్దరికి పోటీ పడింది. కుందేలు పరిగెత్తి దాదాపు దగ్గరికి వచ్చేసి, అరే ఇది ఎప్పుడుకి వచ్చిద్దులే అని చెప్పేసి పక్కకు పోయి కాలు మీద కాలు వేసుకుని వండుకొని చెట్టు కింద పండుకొని వస్తూ ఉంటుంది. ఈలోపు మెల్లగా పాపం అది నడుచుకుంటా వచ్చేసింది, దగ్గరికి రాగానే ఆ కట్టినటువంటి ఆ తాడును పట్టుకోవటానికి దగ్గరికి వచ్చేసింది. అరే నేను ఇంతసేపు పండుకున్నానా అని చెప్పి అప్పుడు లేచి గబగబా పోయి పట్టుకోబోయేలేకే ముందు తాబేలే పట్టుకుంది. తాబేలే పోయి పట్టుకుంది. పిల్లరా, స్లో బట్ స్టడీ రేస్ ద విన్. పిల్లరా, ఏమంటున్నాడంటే నీవు గురి కలిగి నువ్వు పరిగెత్తినప్పుడు ఆ గురిలో నువ్వు గెలుస్తావు. స్టడీ విన్స్ ద రేస్. నీవు చక్కగా, నీవు క్రమంగా ప్రభు వైపు మాత్రమే చూస్తేనే నువ్వు పందెంలోకి వెళ్తావు. ప్రభు వైపే మాత్రమే చూడాలి, మనుషుల వైపు చూడకూడదు. దైవ సేవకుడైనా, సంఘ పెద్దలైనా, పరిచారకులైనా, విశ్వాసులైనా, ఇంకొకరైనా, స్త్రీలైనా, పురుషులైనా, ఎవరైనా సరే మనము చూడవలసింది ఎవరి వైపు? ప్రభు వైపు అన్నాడు. పిల్లరా, ట్రైన్ టు విన్. అండ్ అక్కడ అంటున్నాడు కదా, పరిగెత్తటానికి ఏం కావాలి? పరిగెత్తటానికి ఏం కావాలండి? ఓపికతో పరిగెత్తుదామన్నాడు కదా. ఏం కావాలి? ఓపిక కావాలి. ఓపిక కావాలి. అవును, నువ్వు పరిగెత్తేటప్పుడు ఓర్పు లేకపోతే ఏమైద్ది? యేసు ప్రభు వైపు చూస్తున్నావు, మనం పరిగెత్తుతున్నావు. అక్కడ చెప్పాడు చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 12వ అధ్యాయము 3వ వచనములో, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ప్రభు ఏం చేశాడంటండి? ఓర్చుకున్నాడు. మనకి కావాల్సింది ఏంటంటే ఓర్పు, లేకపోతే ఓపిక. అవును, మన గురి ప్రభు మీద ఉండాలి, ఓపిక కలిగి పరిగెత్తాలి, స్థిరముగా పరిగెత్తాలి, గురి వద్దకే పరిగెత్తాలి అన్నాడు. విశ్వాసముతో పరిగెత్తాలి. విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపే చూడాలి. విశ్వాసముతో నీవు పరిగెత్తాలి. ప్రియులారా, అలాగూ పరిగెత్తితే మనం ఏం పొందుకుంటామంట? బహుమానము పొందునట్లుగా. బహుమానం లేకుండా నువ్వు యుద్ధరంగంలోకి, లేకపోతే పరుగు పందెములోకి రావాల్సిన అవసరం లేదు. దేనికోసం నువ్వు వస్తున్నావు? అక్కడ నాకు ఒక బహుమానం ఉంది, కిరీటం ఉంది, ఆయన నాకు కిరీటం పెట్టబోతున్నాడు. దానికోసం ప్రయాసపడాలి. పరుగు పందెమందు పరిగెత్తేవాడు బహుమానం కోసమే పరిగెత్తాడు, ఇక దేనికోసం కాదు. కాబట్టి ఒక విశ్వాసి బహుమానము పొందటానికి పరిగెత్తాలి. మూడవదిగా ఎవరిని గురించి చెప్పాడండి? వ్యవసాయకుడు అన్నాడు. ప్రియులారా, వ్యవసాయకుడు ఏం చేస్తాడంటండి? పాటుబడిన వ్యవసాయకుడు అన్నాడు. ప్రియులారా, ఏ వ్యవసాయకుడు? పాటుబడిన వ్యవసాయకుడు. అంటే వ్యవసాయకుని యొక్క లక్షణం ఏమిటంటే అతడు పాటు పడతాడు. మరొక బైబిల్ ట్రాన్స్లేషన్లో ఏమని ఉందంటే ప్రయాసపడిన వ్యవసాయకుడు అన్నాడు. ప్రయాసపడాలి, కష్టపడాలి. ఏం చేస్తాడు? భూమిని దున్నుతాడు, విత్తనాలు వేస్తాడు, నీరు పెడతాడు, దానికి కావలి ఉంటాడు, దాన్ని నాటి పంట వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియులారా, ఎంతో కష్టం. ప్రియులారా, వ్యవసాయకుని యొక్క పని ఎంతో కష్టం. అక్కడ చెప్తున్నాడు చూడండి, ఏమన్నాడు? పాటుపడెను అనే మాట కష్టముతో కూడినది అని చెప్తున్నాడు. మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు అన్నాడు. ప్రియులారా,
ప్రయాసపడకుండా ఏమి రాదు, పంట చేతికి రాదు. నువ్వు ప్రయాసపడాలి. ప్రయాసపడితేనే పంట చేతికి వస్తుంది. సోమరితనంగా కూర్చుంటే, సోమరితనంగా ఉంటే, ప్రార్థన చేయకుండా ఉంటే, సువార్త ప్రకటించకుండా ఉంటే, కష్టము ఉంటేనే ఫలితం ఉంటుంది. సోమరి వాని చేను నేను దాటి రాగా ఏమున్నాయి అంటండి అక్కడ? ముండ్ల తుప్పలు, గచ్చపొదలు, దూలగుండ్లు ఉన్నాయి. కష్టపడకపోతే పెరిగేవేంటియో తెలుసా? ముళ్ళ తుప్పలే, గచ్చపొదలు, దూలగుండ్లు ఉంటాయి పెద్ద పెద్దవి. దానివల్ల నీవు పంటను కోసుకోలేవు. నీకు పంట లేదు, పంట చేతికి రాదు. నువ్వు ప్రయాసపడితేనే నీకు పంట చేతికి వస్తుంది. అయితే ఈ ప్రయాసపడే క్రమములో మనకు ఏం కావాలి? వ్యవసాయదారుడు ఏం చేస్తాడంట? యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో అన్నాడు కదా, అతడు వ్యవసాయము కొరకు, వర్షము కొరకు అతడు ఎదురు చూస్తూ ఉంటాడు అన్నాడు కదా. అతడు ఎదురు చూస్తూ ఉంటాడు. మనము ప్రయాసపడాలి. నేనేమై ఉన్నానో అది క్రీస్తు వల్లనే అయ్యున్నాను అంటూ అక్కడ చెప్తున్నాడు. నేను అపోస్తులందరికంటే తక్కువ వాడిను, కానీ పౌలు ఏమని చెప్తున్నాడు? నేను అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డా. చూసారా? తన వ్యక్తిగత జీవితం, ఎందుకంటే నేను సంఘాలను హింసించాను కాబట్టి అపోస్తులని పిలుచుకోవడానికి నేను యోగ్యుణ్ణి కాను అన్నాడు. కానీ నేను అపోస్తుల్లో తక్కువ వాడినే, కానీ అందరికంటే, అపోస్తులందరికంటే ఏమన్నాడండి? నేను ఎక్కువ ప్రయాసపడ్డా. ప్రియులారా, నువ్వు చిన్నవాడివే కావచ్చు, నీ ప్రయాస అన్నాడు. ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు అన్నాడు. ప్రభు కోసము మనం ప్రయాసపడాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు.